ఆదేశాల మేరకు ఈరోజు ఉమెన్ కమిషనర్ దగ్గరికి మేము రావడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే నిన్ననే మా ఎమ్మెల్సీ కవితక్క గారు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం వారు ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ లేరు అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు పిచ్చోల్లాగా మాట్లాడుతూ కవితక్క గారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం జరుగుతుంది. దాన్ని మేము ఉమెన్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి ఎట్లయితే మొన్న కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకున్నారో ఇది కూడా సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మహిళలు ఎవరైనా మహిళలే, మేము ఖచ్చితంగా ఎవరి గురించి అయినా మాట్లాడినా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంతోషిస్తున్నాం. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దీని మీద ఏమైందో కూడా మేము దాన్ని ఫాలో అప్ చేసి కేవలం ఇదే కాకుండా ఎవరి మీద బీఆర్ఎస్ మహిళా పార్టీకి సంబంధించిన మహిళలే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష పైన కూడా మేము వారితో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు స్పందించారు. సో ఇట్లా ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్ వేదిక ద్వారా ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద ఇట్లా పోస్టులు పెడుతున్నారు. అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోర్టే స్వయంగా చెప్పింది వారు ఎటువంటి కేసులో ఇంకా ఎవిడెన్స్ ప్రూవ్ కాలేదు, అక్యూజ్గా మనం చెప్పడానికి లేదు, కేసు అంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైనా కూడా డిసైడ్ చేయాలి అని. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు మరి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద వారి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మహిళా కమిషన్ దీని మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమందరం మహిళా కార్పొరేటర్స్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఇంకొకటి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఇట్లా ఉన్నారంటే వారి నాయకత్వం అట్లుంది, రేవంత్ రెడ్డి గారి వైఖరి కూడా అట్లనే ఉంది. మహిళల పట్ల వారికి కూడా ఎటువంటి గౌరవం లేదు. కాబట్టి వారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వారిని చూసి వాళ్ళ నాయకులు కానీ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. దయచేసి ఈ మీడియా ద్వారా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మహిళల పట్ల కొంచెం గౌరవాన్ని, మా హక్కులని, మా గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీరు మాడితేనే మీ కిందున్న నాయకులు మాడతారు. మాలాంటి మహిళల మీద ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు. అట్లనే వారి వైఖరి కూడా చేంజ్ చేసుకోవాలి. ఇట్లా ఎవరు మాట్లాడినా కూడా డెఫినెట్గా వారు ఇంకొక మాట అన్నారు ఉమెన్ కమిషనర్, మేము అన్ని పార్టీలతో కలిసి మేము ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి మహిళల పైన జరుగుతున్న ఇన్సిడెంట్స్ని కూడా అరికట్టే విధంగా కూడా మనం అందరం చర్యలు తీసుకుందామన్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఎవ్వరు ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా కూడా మేము ఊరుకునేది లేదు. ఇది ఎందుకంటే అది ప్రూవ్ కావాలి, కవితక్క గారు దాంట్లో ఇన్వాల్వ్ అయినరా లేదా అనేది సుప్రీంకోర్టులో స్వయంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే తప్పు పడుతున్నారు. అట్లనే ఎంతోమంది ఎవిడెన్సెస్ లేవు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాక కూడా కవితక్క గారి మీద ఇట్లా మాట్లాడడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటివి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మహిళా కమిషనర్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసే బదులు మీరు ఏదైతే గ్యారంటీలు చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏలుతున్నారో అవి అమలు చేయండి. మహిళలకి మహాలక్ష్ములు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మహిళలకి మొన్ననే ఇక్కడ చూసినాం ఉమెన్ కమిషనర్ ముందు కాంగ్రెస్ మహిళా నాయకులు కూడా వచ్చి మా మహిళల మీద దాడి చేయడం కూడా జరిగింది. దాని గురించి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అంటే ఏకపక్షంగా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే మహిళలు ఇంకో వాళ్ళు కాదు అనేది చూడకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటివి ఏవి జరిగినా కూడా మళ్ళీ వచ్చి కూడా మేము అంటే రెస్పాండ్ కాకపోతే దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము డెఫినెట్గా ధర్నా చేయడానికి కూడా మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా తోటి కార్పొరేటర్ చెప్పినట్టు నిన్ననే కవితక్క బెయిల్ తీసుకొని బయటకు వచ్చిందని మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉండే. కాకపోతే 166 days ఒక మహిళ జైల్లో ఉండి బయటకు వచ్చింది. వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అయ్యి ఉంటారో అవన్నీ కూడా ఆలోచించకుండా, ఒక విమెన్ అని కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడమే కాకుండా చాలా డీగ్రేడింగ్గా మాట్లాడడం జరుగుతుంది. సో అదంతా కూడా మేము ఖండిస్తూ మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఉమెన్ అంటే ఏ పార్టీ ఉమెన్ అయినా కూడా మేము అందరినీ కూడా కన్సిడర్ చేస్తాము.
అని మేము కూడా చెప్పడం జరిగింది. మీరు మొన్న కేటీఆర్ అన్నకి సుమోటోగా ఇవ్వడం జరిగింది. కాకపోతే అసెంబ్లీలో మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలకి ఎటువంటి నోటీసులు కూడా మీరు వాళ్ళకి ఇవ్వలేదు అని అడగడం కూడా జరిగింది. సో మహిళలు ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు కూడా బయాస్డ్ బిహేవియర్ కాకుండా ఈక్వల్గా చూడాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మీ మీడియా త్రూ ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళైనా వేరే మహిళలని డీగ్రేడింగ్గా మాట్లాడకండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళని ఏమన్నా అంటే మనం ఎట్లా హర్ట్ అవుతామో అట్లనే అందరు మహిళలు కూడా ఫీల్ అవుతారు. సో ఎక్కడ కూడా మహిళలను డీగ్రేడ్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కమిషన్ దగ్గరికి వచ్చి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవితక్క ద్వారా ఏదైతే సోషల్ మీడియాలో రాంగ్గా పోస్ట్ చేయడం జరుగుతుందో ఆ విషయంలో కూడా మేమందరం ఖండిస్తూ, ఒక తోటి మహిళకి ఈ విధంగా జరగడం కూడా కరెక్ట్ కాదు. తను కూడా ఒక మహిళ కాబట్టి ఉమెన్ కమిషనర్ గారు ఒకటే చెప్పారు, మేడం మేము పార్టీ వైజ్గా కాదు, ఒక తోటి మహిళగా మహిళా కమిషన్గా ఒక ఉమెన్కి మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా మేము ఇచ్చిన కంప్లైంట్ ముందుకు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ కూడా మేము ఇది ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. కానీ ఒక మహిళని ఇంత కించపరుస్తూ మాట్లాడడం కూడా పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఒక మహిళను కూడా ఈ విధంగా మరి అదే విషయంలో నేను బండి సంజయ్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఎంతసేపు బీజేపీలో మెర్జ్ చేస్తాం అంటున్నారు, అది పద్ధతి అయిన మాట కాదు. సుప్రీంకోర్టు లీగల్గానే తనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కవితకు ఒకటే మాట చెప్పారు, ఏమన్నారు, వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను, ఎవరిని వదలను, నేను కేసీఆర్ బిడ్డని, నేను 18 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న బిడ్డని, ఉద్యమాలతో పుట్టిన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పార్టీ తీసుకొచ్చిన కేసీఆర్ బిడ్డని, ఇదంతా కూడా రాజకీయ కుట్రగా నడుస్తోంది. కాబట్టి ఈ విషయంలో తను నిజాయితీగా లీగల్గానే సుప్రీంకోర్టు తీర్పిచ్చి బయటకు వచ్చిన కడిగిన ముత్యంలా వస్తానన్న తెలంగాణ బిడ్డ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చినప్పటికీ కూడా ఓర్వలేని తనం అదే విషయంలోనే రాజకీయ కుట్రంగా వచ్చినప్పటికి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు రన్నింగ్ కామెంట్స్ చేసి ఫోన్ ఉంది కదా అని, చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. నేను పెట్టిన వాళ్ళకు కూడా నేను సూటిగా ఒక ప్రశ్న చేయదలుచుకున్నాను, మీ ఇంటిలో ఆడబిడ్డలు లేరా, అక్క చెల్లెలు లేరా, అమ్మలు లేరా, కనీసం పెట్టేటప్పుడు నిజంగా ఇది వాస్తవాలా అవాస్తవాలా అని ఆలోచించి పెడితే బాగుంటుంది. ఈ విషయంలో అందుకనే మేము మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి మా తోటి కార్పొరేటర్స్ అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఇది ఎంతవరకు మేము ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం, ఈ యాక్షన్ తీసుకున్నంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఇందుకు ఈ యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతే కూడా మా తోటి మహిళలు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముందుకొచ్చి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతుందనేసి ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నాను. మా తోటి తెలంగాణ జాగృతి బతుకమ్మ, కల్వకుంట్ల బతుకమ్మ ఏదైతే మనకి అక్క బతుకమ్మ తీసుకొచ్చిందో అదే విధంగా ఈరోజు రాష్ట్రం అంతా పెద్ద పండుగలాగా ఈసారి దసరా పండుగ చాలా పెద్దగా చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఈరోజు సంబరాలు చేసుకోవడం. అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకి భారీ ర్యాలీతో ఈరోజు అక్కని మేము స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి మాకు ఈరోజు పండగలాగా ఉంది. ఈ విషయాన్ని మేము అందరూ తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.